గేమ్ చేంజర్ మూవీ నుండి ఒక్క అప్డేట్ ప్లీజ్ ఒక్క అప్డేట్ ప్లీజ్ అని చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ఎక్కడ కనపడితే అక్కడ అడిగేస్తున్నారు. దీనికి తోడు గేమ్ చేంజర్ యూనిట్ కూడా సరిగ్గా రెస్పాన్స్ కూడా కాలేదు. ఏదో అప్పుడప్పుడు తమనొక్కడే నేనున్నానంటూ కాస్త రియాక్ట్ అవుతున్నారు. వినాయక చవితికి అప్డేట్ మళ్ళీ ఊరించారు ఆయన. కానీ గేమ్ చేంజర్ నుంచి సర్ప్రైజ్ ఏమైనా వస్తుందా అని ఈగర్లీ వెయిటింగ్ చేయగా మూవీ టీం ఒకటి రిలీజ్ చేసింది. దీనిపై చెర్రీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో ఓ లుక్ వేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు డైరెక్టర్ శంకర్ పై, ప్రొడ్యూసర్ దిల్ రాజు పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. RRR మూవీ విడుదలై 2 ఏళ్లు అవుతుంది. ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి యాక్ట్ చేసిన ఆ మూవీ కమర్షియల్ గా కిక్ ఇవ్వలేదు. దీనికి తోడు రామ్ చరణ్ నుండి సోలో హీరోగా మూవీ విడుదలై దాదాపుగా 5 ఏళ్లు కావస్తుంది. వినయ విధేయ రామ తర్వాత రామ్ సోలోగా చేసిన మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. RRR తర్వాత వెంటనే శంకర్ తో సినిమా అనగానే ఎంతో సంతోషించారు అభిమానులు. గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడో షూటింగ్ పూర్తవ్వాలి. కొన్ని అనివార్య కారణాలతో మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రెజెంట్ షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తయ్యాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజుని, డైరెక్టర్ శంకర్ ని ట్యాగ్ చేసి హాట్ కామెంట్స్ చేయడమే కాకుండా నెట్టింట హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేశారు. ఇప్పటికీ కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోతే చెర్రీ ఫ్యాన్స్ గోల ఎక్కడ చేస్తారో అని తూతూ మంత్రంగా రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ పోస్టర్లో ఎర్రతువాలు తలకి చుట్టుకొని రామ్ చరణ్ ఫోటో రిలీజ్ చేశారు. అతి త్వరలోనే 2వ పాట అప్డేట్ చెప్తామని హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ ఎర్రతువాలు తలకి చుట్టుకోగానే అభిమానులు రామ్ చరణ్లో పవన్ కళ్యాణ్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫోటో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైనా రెఫరెన్స్ ఈ సినిమాలో వాడుతున్నారా, లేదా సినిమాలో గణపతి బప్పా మోరియా వంటి పాటని సెట్ చేశారా అనే సందేహంలో పడ్డారు ఫ్యాన్స్. అంతా బాగానే ఉంది, కానీ 2వ పాటని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం సెప్టెంబర్లో 2వ పాటకి సంబంధించిన అప్డేట్ ఇస్తామని మాత్రమే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన వార్త వినిపిస్తుంది. మరోవైపు డిసెంబర్ 20న 2 ఇంగ్లీష్ మూవీలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో ముఫాసా ది లయన్ కింగ్ పై అంచనాలు భారీ రేంజ్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ అదే రోజున విడుదలైతే హైదరాబాద్, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో మిగిలిన మూవీస్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే దిల్ రాజు ఇంకా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయలేదు. సో గేమ్ చేంజర్ ఎవరి గేమ్ చేంజ్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు గమనిస్తున్నాయి.